దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు ఎవరు? నువ్వు అంటే క్రీస్తు కూడా లేపబడినవాడు, క్రీస్తు కొరకు ప్రత్యేకించబడినవాడు, బాప్తిస్మం పొందినవాడు, మారు మనస్సు పొందినవాడు. నీ మనస్సు మారితే భూ సంబంధమైన వాటి నుండి పర సంబంధమైన దాని వైపుకు నిజముగా నీ మనస్సు మారుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారు మనస్సు అంటే అదే. మునుపు నీవు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకునేటువంటి వాడు. ఎప్పుడు? మారు మనస్సు లేనప్పుడు. క్రీస్తు రక్తముతో కడగబడక మునుపు, క్రీస్తుతో కూడా బ్రతికింపబడక మునుపు నీ జీవితం ఏంటి అంటే మనస్సు యొక్కయు శరీరం యొక్కయు ఇచ్ఛలను నెరవేర్చుకునేటువంటి వాడవు. ఇప్పుడు నీవు మారు మనసు పొందిన తర్వాత నీ మనస్సు శరీరము మనస్సు కోరికల గురించి కాదు. ఇప్పుడు నీ మనస్సు ప్రభువుని, ప్రభు యొక్క రాజ్యాన్ని, ప్రభు యొక్క నీతిని, ప్రభు యొక్క